Good morning, students. In today's class, we will come to know about the group 18 elements. We already know that 18 group elements, also known as noble gases. Group 18 elements constitutes helium, neon, argon, krypton, xenon, and radon. These all are gases, and these all gases have stable electronic configuration Ns to Np6 except helium, which has 1s2 electronic configuration. So in outermost orbit, all the electrons are completely filled, so they never react with any other elements to form a compound. That's why these are known as noble gases. Simply you can say that noble gases are unreactive elements in the periodic table, right? Group 18 elements constitutes అంటే 18 group elements లో మనకి ఏముంటాయంటే helium, neon, argon, krypton, xenon and radon. helium electronic configuration రాసుకున్నప్పుడు వీడియోకి అటామిక్ నెంబర్ రాస్తే అటామిక్ నెంబర్ helium is 2, neon 10, argon 18, krypton 36, xenon 54, radon 86. మనకి తెలుసు ఏ విధంగా రాయాలి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది. సో మ్యాజిక్ నెంబర్ ఏంటండి 2, 8, 8, 18, 18, 32. 2కి 8 కలిపితే 10 వస్తుంది. 10 + 8 18. 18 కలిపితే 36. 36కి 18 కలిపితే 54. 54 + 32 86. సో ఈ విధంగా ఈ నెంబర్ని మనం మైండ్లో గుర్తుపెట్టుకుని ఏదైనా గ్రూప్ అయినా సరే మనం అటామిక్ నెంబర్ని ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చండి. సో దీస్ ఆర్ అటామిక్ నెంబర్స్ అండ్ రైట్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అండ్ అటామిక్ నెంబర్స్ కంపల్సరీ మనకి వచ్చి ఉండాలి, బికాస్ కెమికల్ ప్రాపర్టీస్ ఆర్ డిపెండింగ్ అపాన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ అండ్ బేస్డ్ ఆన్ ద అటామిక్ నెంబర్స్ we will come to know about their physical properties, right? So helium electronic configuration వచ్చినప్పుడు 1s2, neon electronic configuration helium 2s2 2p6, this one neon 3s2 3p6, this one argon 3d10 4s2 4p6. Next argon after xenon with krypton 4d10 5s2 5p6 and radon వచ్చినప్పుడు xenon 6s2 6p6 వస్తుందండి. సో 5d10 4f14 అవుతుంది, right? All the elements, all the group 18 elements ends with s2p6. s2p6 first period అయితే 1s2, second period 2s2 2p6, third period 3s2 3p6, fourth period 4s2 4p6, fifth period 5s2 5p6 and the last period 6s2 6p6. So based on this electronic configuration, the common electronic configuration of noble gases is ns2 np6. ns2 np6 అనేది కామన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అవుతుంది ఎక్సెప్ట్ హీలియం విచ్ హ్యాస్ ఓన్లీ 1s2 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, రైట్? అండ్ అకరెన్స్. సో అంటే మనకి ఏ విధంగా ఇవి అవైలబుల్ అవుతాయో చూడాలండి. ఆల్ ద నోబుల్ గ్యాసెస్ ఆర్ అవైలబుల్ ఇన్ స్మాల్ అమౌంట్ ఇన్ ది అట్మాస్ఫియర్. సో మనకు ఓవరాల్గా అన్ని ఎలిమెంట్స్ కూడా అట్మాస్ఫియర్లో స్మాల్ అమౌంట్లో అవైలబుల్ అవుతాయి. సో helium and neon are available in the form of monazite and pitchblende. సో monazite and pitchblende అనే ఓర్లో మనకి helium and neon అనేది అవైలబుల్గా ఉంటాయండి. అండ్ ఆర్గాన్ క్రిప్టాన్ అనేవి తక్కువ అమౌంట్లో మనకి అవైలబుల్ అవుతాయి. అండ్ xenon, argon krypton xenon are available in less amount in the atmosphere. And xenon and radon are the in this xenon radon చూసుకున్నప్పుడు radon is the radioactive element. This radioactive element is obtained by the decaying product of
రేడియం రేడియో యాక్టివ్ ఎలిమెంట్. అంటే రేడియం అనే రేడియో యాక్టివ్ ఎలిమెంట్ని డికేయింగ్ ప్రాసెస్ చేస్తే మనకి రేడాన్ అనే నోబుల్ గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుందండి. సో రేడాన్ decaying of radium 226 and 88, and by decaying of radium which can forms radon 222 and 86 with liberation of helium gas 4 2, right? Simple occurrence వచ్చినప్పుడు all the gases are available in trace amount, అంటే లెస్ అమౌంట్లో అన్నీ కూడా మనకి అట్మాస్ఫియర్లో అవైలబుల్ అవుతాయండి. అండ్ హీలియం అండ్ నియాన్ అనేది పిచ్ బ్లెండ్ అండ్ మోనోజైట్ అనే కాంపౌండ్లో మనకి అవైలబుల్ అవుతాయి. అండ్ ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్ అనేది అట్మాస్ఫియర్లో అవైలబుల్ అవుతాయి. అండ్ రాడాన్ ఈజ్ అవైలబుల్ బై ద డికేయింగ్ ప్రాసెస్ ఆఫ్ రేడియం అనే రేడియో యాక్టివ్ ఎలిమెంట్ డికేయింగ్ ప్రాసెస్ జరిగినప్పుడు మనకి రాడాన్ అనేది లిబరేట్ అవుతుందండి. ఓకేనా? రాడాన్ ఈజ్ ద వన్ ఆఫ్ ద రేడియో యాక్టివ్ ఎలిమెంట్ లైక్ రేడియం. నౌ కమింగ్ టు ప్రాపర్టీస్ గురించి చెప్పుకున్నప్పుడు కంపల్సరీ మనకి ఇవి గుర్తుండాలి. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అండ్ అటామిక్ నంబర్స్. ప్రాపర్టీస్ మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఎలా డివైడ్ చేస్తామండి? అటామిక్ ప్రాపర్టీస్ ఆఫ్ గ్రూప్ 18 ఎలిమెంట్స్. అటామిక్ ప్రాపర్టీస్కి వచ్చినప్పుడు ఫస్ట్ అటామిక్ ప్రాపర్టీ ఇట్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. We already know that all the group elements have NS2 and P6 electronic configuration except helium. So generally electronic configuration ఉంటుంది NS2 and P6. And the second one, atomic radius. Atomic radius in group 18 elements increases from helium to radon. So atomic radius అనేది increase అవుతుంది because of increase in the atomic number. Atomic radius increases with atomic number. Simple గా we can write atomic radius increases from helium to radon. And third one, ionization energy. So ionization energy వచ్చినప్పుడు the amount of energy required to remove an electron from the gaseous state atom is known as ionization energy. అంటే ఏదైనా గ్యాసియస్ స్టేట్లో ఆటమ్ నుంచి ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి ఎంత ఎనర్జీ యూజ్ అవుతుందో దాన్ని అయనైజేషన్ ఎనర్జీ అంటారు. సో ఆల్రెడీ నోబుల్ గ్యాసెస్ ఆర్ స్టేబుల్ కాంపౌండ్స్. ద స్టెబిలిటీ ఆఫ్ దిస్ నోబుల్ గ్యాసెస్ ఈజ్ డ్యూ టు కంప్లీట్లీ ఫిల్డ్ ఆర్బిటాల్స్. NS2 NP6 అనేది కంప్లీట్లీ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కావడం వల్ల దీని నుంచి ఎలక్ట్రాన్స్ తీసివేయడం అనేది ఇంపాసిబుల్ అండి. సో టు రిమూవింగ్ an electron from the noble gases it is highly impossible. So ionization energy values are very high. అంటే సింపుల్గా ఎలా రాస్తామంటే ionization energy, it is impossible to remove one electron from the noble gases even though the ionization energy values are very high. So what trend follows in ionization energy? అంటే ఏ ట్రెండ్ ఫాలో అవుతుందంటే ఫ్రమ్ టాప్ టు బాటమ్ ionization energy values are decreases. ఎందుకు ionization energy values డిక్రీజ్ అవుతాయి? మనకి టాప్ నుంచి బాటమ్ వచ్చినప్పుడు అటామిక్ నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అటామిక్ నెంబర్ ఇంక్రీజ్ అయితే ionization energy value అనేది డిక్రీజ్ అవుతుంది. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ionization energy values, it is impossible to remove one electron from the noble gases. ఒకవేళ ఒక ఎలక్ట్రాన్ బయటికి తీస్తే కనుక ionization energy values అనేవి హయ్యర్ వాల్యూస్ ఉంటాయి. సో హయ్యర్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఉంటాయంటే హీలియం నుంచి రేడాన్కి వచ్చినప్పుడు వాల్యూస్ అనేవి రిడ్యూస్ అవుతూ వస్తాయి. సో ionization energy values are decreases from top to bottom. And the next one, electron gain enthalpies. Electron gain enthalpy. Electron gain enthalpies. సో దీన్ని కూడా మనం ఎలక్ట్రాన్ యాడ్ చేయడానికి వీలు లేదండి. ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఇస్ డిఫైన్డ్ యాజ్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇస్ లిబరేటెడ్ వన్ ఎలక్ట్రాన్ ఈజ్ యాడెడ్ టు అన్ ఆటమ్. ఒక ఎలక్ట్రాన్ ఆటమ్కి యాడ్ చేసినప్పుడు ఎంత అమౌంట్లో ఎనర్జీ రిలీజ్ అవుతుందో దాన్ని మనం ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ కింద డిఫైన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ నోబుల్ గ్యాస్ అనేవి కంప్లీట్లీ ఫిల్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయండి. సో అవి ఎలక్ట్రాన్స్ తీసుకోవడం కానీ
లేదా లూజ్ అవ్వడం కానీ జరగదు. ఒకవేళ దీనికి ఎలక్ట్రాన్స్ అనేవి యాడ్ చేస్తే మనకు వచ్చే వాల్యూస్ అనేవి పాజిటివ్ వాల్యూస్ అవుతాయి. అంటే వెరీ లెస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇస్ లిబరేటెడ్ వైల్ యాడింగ్ వన్ ఎలక్ట్రాన్ టు ద గ్రూప్ 18 ఎలిమెంట్స్. అంటే మనకి వచ్చే వాల్యూస్ ఏమంటాయంటే పాజిటివ్ వాల్యూస్ అండి. పాజిటివ్ అండ్ హై వాల్యూస్ వస్తాయి. పాజిటివ్ హై వాల్యూస్. Okay, electron gain enthalpies or values are very high because noble gases have stable electronic configuration. High positive value అంటే ఎనర్జీ అనేది తక్కువ అమౌంట్లో రిలీజ్ అవుతుంది. ఓకే, దీస్ ఆర్ ద అటామిక్ ప్రాపర్టీస్ ఆఫ్ గ్రూప్ 18 ఎలిమెంట్స్. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, అటామిక్ రేడియస్, ionization energy, electron gain, enthalpies. Coming to their physical properties. Physical properties గురించి చెప్పుకున్నప్పుడు all the group 18 elements are gases. Physical properties. First property is all are gases and monoatomic elements. Monoatomic. That means helium is available in the form of only He, neon as Na, argon as Ar. They never react with other elements, right? All are gases. And the boiling point of helium is 4.2 Kelvin. The only one element in the periodic table which has lowest boiling point. Only helium matrame periodic table lo lowest boiling point undi. So because of this property it can diffuse some of the laboratory materials like plastic, glass. Okay, helium ki boiling point అనేది 4.2 అనేది less value కావడం వల్ల మన laboratoryలో యూజ్ చేసే గ్లాస్, ప్లాస్టిక్ మెటీరియల్స్ గుండా ఇది పాస్ అవ్వడం అని జరిగింది. నథింగ్ బట్ helium can be diffused faster in laboratory equipments like glass, plastic materials. Okay, first one, all are gases and monatomic, and helium has less boiling point 4.2. Because of this behavior it can diffuses laboratory equipments like glass, plastics. And the third one, all are colorless gases. Colorless and odorless and tasteless gases. All are colorless, odorless and tasteless gases, and all are readily diffused in water. That means soluble in water. All gases can be soluble in water. These are the physical properties of the group 18 elements. Now coming to their chemical properties. Just now we discussed one point. All elements are soluble in the water. So ఇవి వాటర్లో సాల్యుబుల్ అయ్యి మనకి కరస్పాండింగ్ కాంపౌండ్స్ అనేవి ఫామ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, కెమికల్ ప్రాపర్టీస్. కెమికల్ ప్రాపర్టీస్కి వచ్చినప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉండడం వల్ల దే నెవర్ పార్టిసిపేట్ ఇన్ ఎనీ టైప్ ఆఫ్ కెమికల్ రియాక్షన్. There are two main reasons which does not participate in any chemical reactions of noble gas. Noble gas అనేవి కెమికల్ రియాక్షన్లో తక్కువగా పార్టిసిపేట్ చేస్తాయండి. బికాస్ ఆఫ్ టూ రీజన్స్. ద ఫస్ట్ రీజన్ ఈజ్ all the noble gases have stable electronic configuration. Second one, high ionization energy and positive electron gain enthalpy values. The first reason is stable electronic configuration, and the second one is high ionization energy and high positive electron gain enthalpy values. Because of these two values, only few elements are participating in the chemical reactions. వాటి మీద కూడా నంబర్ ఆఫ్ సైంటిస్ట్ నంబర్ ఆఫ్ రీసెర్చ్ చేస్తే ఫైనల్గా జీనాన్ కంటైనింగ్ కాంపౌండ్స్ మాత్రమే, అంటే జీనాన్ మాత్రమే మిగతా ఎలిమెంట్స్లో డిఫరెంట్ కండిషన్స్లో కెమికల్ కాంపౌండ్స్లో పార్టిసిపేట్ చేస్తుందని చెప్పారండి. సో ఫైనల్లీ అమాంగ్ ఆల్ ద noble gases, only xenon can form compounds with other elements. Among all the group 18 elements, only xenon can form compounds with other elements. The other elements are only oxygen and fluorine. ఎందుకు ఆక్సిజన్ అండ్ ఫ్లోరిన్తో మాత్రమే xenon అనేది కెమికల్ బాండింగ్లో పార్టిసిపేట్ చేస్తుందంటే, we already know that fluorine and oxygen are the most electronegative elements.
fluorine electronegativity value 4.0 and oxygen electronegativity value 3.5. Because of this high electronegativity nature, xenon can be participate in the chemical bond with fluorine and oxygen. సో అంటే మన కెమికల్ ప్రాపర్టీస్లో ఓన్లీ xenon కంటైనింగ్ కాంపౌండ్స్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తామండి. సో కెమికల్ ప్రాపర్టీస్ only comes under xenon. Xenon can forms xenon fluorides and xenon oxides. Xenon fluorides and xenon oxides. Xenon fluorides having the formula XeF2, XeF4, XeF6. And xenon oxides are XeO3, XeOF4 and XeO2F2. These are the fluorides of xenon. These are the oxides of xenon. So అసలు xenon fluorides ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు అంటే ఫస్ట్ ప్రిపరేషన్ ఆఫ్ xenon fluoride. Xenon can be react with fluorine gas in the presence of it needs some suitable conditions. సో ఈ రకమైన కెమికల్ కాంపౌండ్స్ ఫామ్ అవ్వాలంటే వీటికి మనం సూటబుల్ కండిషన్స్ని ఇవ్వాలండి. xenon plus fluorine at 673 Kelvin 1 bar atmosphere which forms XeF2. ఈ కేసులో మనం xenonని ఎక్కువ అమౌంట్లో తీసుకుంటాం. excess తీసుకుంటారు. For the preparation of XeF4 xenon tetrafluoride, xenon plus 2F2 gives rise to 873 Kelvin and 7 bars of atmosphere which forms XeF4. Here the ratio of these two are xenon and fluoride are 1:5 ratio లో తీసుకోవాలండి. For the preparation of xenon hexafluoride, xenon plus 3F2 gives rise to 573 Kelvin with 40 to 60 bars of atmosphere. It forms xenon hexafluoride. Xe plus 3F2 gives rise to XeF6. ఇక్కడ మనం తీసుకోవాల్సిన రేషియో 1:20. సో 1 mole of xenon reacts with 20 moles of fluorine. అంటే ఈ రేషియోలో తీసుకుంటేనే మనకి xenon hexafluoride అనేది ఫామ్ అవుతుంది, రైట్? xenon only among all the elements only xenon can participate in the chemical bonding which can react with oxygen and fluorine. xenon అనేది ఆక్సిజన్ అండ్ ఫ్లోరిన్ తో రియాక్ట్ అయ్యి xenon fluorides and xenon oxides ఫామ్ చేస్తాయి. xenon fluorides యొక్క కామన్ ఫార్ములా XeF2, XeF4, XeF6. అదే ఆక్సైడ్స్ అయితే XeO3, XeO2F2 అండ్ XeOF4 ఈ ఫార్ములాలో ఉంటాయి. సో ఈ రియాక్షన్స్ వచ్చి ప్రిపరేషన్ ఆఫ్ XeF2, XeF4, XeF6. సో ఈ థర్డ్ది xenon hexafluoride మనం వేరే రకం కూడా ప్రిపేర్ చేయొచ్చు ఫ్రమ్ ద xenon tetrafluoride. xenon tetrafluoride on reaction with water it forms xenon hexafluoride. అంటే ఎలా ఫామ్ అవుతుందంటే XeF2 XeF4 plus O2F2 gives rise to XeF6 plus O2. అంటే xenon hexafluoride మనం ఇంకో విధంగా కూడా ప్రిపేర్ చేయొచ్చు. xenon tetrafluoride reacts with O2F2. సో ఇందాక వాటర్ చెప్పారంటే రైతులు వాటర్ కాదు, O2F2, రైట్? xenon tetrafluoride reacts with O2F2 which forms xenon hexafluoride and oxygen, రైట్? అండ్ ఫైనల్గా మనం ఏం చెప్పొచ్చు అంటే xenon అనేది XeF2, XeF4, XeF6 కంటైనింగ్ ఈ ఫామ్లో ఉన్న కాంపౌండ్స్ని ఫామ్ చేస్తుంది. వీటి యొక్క స్ట్రక్చర్స్కి వచ్చినప్పుడు అకార్డింగ్ టు వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీ, BSc-PR థియరీ ప్రకారంగా XeF2 has linear structure, square pyramidal structure and distorted octahedral structure ఉంటుంది. సో ఒకసారి వాటి యొక్క స్ట్రక్చర్స్ చూద్దాం. Here I am drawing the structures. Structure of XeF2 is linear according to BSc-PR theory.
xenon, fluorine, right? Fluorine, which contains 3 lone pair of electrons. This one is xenon difluoride, and for HeF4, this is square pyramidal, square planar structure. So xenon at middle, fluorine, 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 fluorine. Which contains 2 lone pair of electrons. This is xenon tetrafluoride square planar structure. Coming to xenon hexafluoride. Xenon hexafluoride has 6 bond pair of electrons and 1 lone pair of electrons. HeF6 has 6 bond pair of electrons and 1 lone pair of electrons. Because of lone pair bond pair repulsions, which has distorted octahedral structure. Because of lone pair bond pair repulsions, xenon hexafluoride has distorted octahedral structure. So the structure of HeF6 is fluorine, 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 fluorine. This is 1 lone pair. This is the distorted octahedral structure of xenon hexafluoride. So coming to properties of these all xenon fluorides. Xenon fluorides యొక్క ప్రాపర్టీస్ చూసుకున్నాం అనుకోండి. All 3 compounds HeF2, HeF4 and HeF6 are colorless crystalline solids. Xenon difluoride, xenon tetrafluoride, xenon hexafluoride are colorless crystalline solids. They all have melting point 298 Kelvin. So వీటన్నిటికి కూడా melting point ఎంత ఉంటుందంటే 298 Kelvin ఉంటుంది. And these 3 compounds are hydrolyzed, అంటే these can be soluble in water. So hydrolysis of these compounds forms corresponding salts ని ఫామ్ చేస్తాయి. వాటి యొక్క రియాక్షన్స్ కూడా మనం చూద్దాం. Xenon fluorides. First one, properties వచ్చినప్పుడు all are colorless solids, and their melting point is 298 Kelvin, and they react with water. So what the reaction మనం ఏమంటాం అంటే hydrolysis అంటాం. Hydrolysis of xenon fluorides, they can form 2HeF2. For example, xenon difluoride తీసుకుంటే HeF2 plus 2H2O gives rise to 2He plus 4HF, 2He plus 4HF plus O2. అంటే xenon fluorides can be hydrolyzed, they can form corresponding xenons and hydrogen fluorides. Okay, and the fourth property is xenon fluorides are ready to react with fluoride acceptors as well as fluoride donor atoms. They can form corresponding cations and anions. అంటే ఫోర్త్ ప్రాపర్టీ గురించి ఎలా చెప్తామంటే xenon fluorides reacts with, అంటే xenon fluorides అంటే HeF2, HeF4, HeF6 reacts with fluoride acceptor atom or fluoride donor atom. Fluoride acceptor అయితే మనకి cation ఫామ్ అవుతుందండి. Fluoride donor atom అయితే anion ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ HeF2 ప్లస్ PF6 ఇది తీసుకుంటే మనం He ప్లస్ PF5 He plus
PF6 XeF minus PF7 మైనస్. చూడండి ఇక్కడ జీనాన్ ఫ్లోరైడ్ అనేది PF6 రియాక్ట్ అవి ఇక్కడ 1 ఫ్లోరైడ్ అనేది ఫ్లోరిన్ ఐటమ్ తీసుకోవడం అంటే PF6 బిహేవ్ యాజ్ ఏ యాక్సెప్టర్. PF6 అనేది ఒక ఫ్లోరైడ్ ఐడ్ని జీనాన్ చేసి తీసుకున్నది విచ్ ఫార్మ్స్ జీనాన్ F+. సో జీనాన్ డైఫ్లోరైడ్ అనేది ఒక ఫ్లోరిన్ లూజ్ అయింది కాబట్టి ఇది జీనాన్ క్యాటయాన్ అనేది ఫామ్ చేసింది, జీనాన్ క్యాటయాన్, రైట్. అండ్ ఒక ఇది యాక్సెప్టర్ అండి, ఫ్లోరైడ్ యాక్సెప్టర్, రైట్. అనదర్ వన్ XeF6 plus metal which forms M XeF6 M plus and M minus. ఇది డోనార్ ఐటమ్. సో డోనార్ ఐటమ్ అయితే ఇది జీనాన్ యానియాన్ కింద ఫామ్ అవుతుంది. సో ఫోర్త్ రియాక్షన్కి వచ్చినప్పుడు, ఫోర్త్ పాయింట్కి వచ్చినప్పుడు జీనాన్ ఫ్లోరైడ్స్ అనేవి ఫ్లోరైడ్ యాక్సెప్టర్తో రియాక్ట్ అవి జీనాన్ క్యాటయాన్ ఫామ్ చేస్తాయండి. అంటే పాజిటివ్ జీనాన్ ఫ్లోరైడ్ అనేది ఒక ఫ్లోరైడ్ అయాన్ లూజ్ అవి క్యాటయాన్ కింద మారుతాయి. సో ఇన్ ద సేమ్ వే జీనాన్ ఫ్లోరైడ్స్ రియాక్ట్స్ విత్ డోనర్ అంటే ఫ్లోరైడ్ అయాన్ని డొనేట్ చేస్తాయండి. సో ఇవి డొనేట్ చేసినప్పుడు ఏమవుతాయంటే జీనాన్ యానియన్స్ కింద మారుతాయి. యాక్సెప్టర్ అయితే క్యాటయాన్ ఫామ్ అవుతుంది, డోనర్ అయితే యానియాన్ అనేది ఫామ్ అవుతుంది. దీస్ ఆర్ ద కామన్ ప్రాపర్టీస్ ఆఫ్ జీనాన్ ఫ్లోరైడ్స్. ఓకే, సో ఇప్పటి వరకు మనం జీనాన్ ఫ్లోరైడ్స్ గురించి డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. నా జీనాన్ ఆక్సైడ్స్. సో జీనాన్ అనేది ఆక్సిజన్తో కంబైన్ అవి 3 టైప్స్ ఆఫ్ ఆక్సైడ్ని ఫామ్ చేస్తుంది. XeO3, XeOF4, XeO2F2 ఈ కాంపౌండ్స్ అనేది ఫామ్ చేస్తుంది. వీటి యొక్క ప్రిపరేషన్కి వచ్చినప్పుడు జీనాన్ ఆక్సైడ్ కెన్ బి ప్రిపేర్డ్ బై ద హైడ్రాలసిస్ ఆఫ్ జీనాన్ F4, XeF4 అండ్ XeF6. అంటే XeF2ని XeF4ని XeF6ని కూడా హైడ్రాలసిస్ చేసినప్పుడు జీనాన్ ట్రైఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. అలా కాకుండా పార్షియల్ హైడ్రాలసిస్ ఆఫ్ జీనాన్ హెక్సాఫ్లోరైడ్ ఓన్లీ XeF6ని పార్షియల్గా హైడ్రాలసిస్ చేసినప్పుడు మనకి XeOF4 అండ్ XeO2F2 అనేది ఫామ్ అవుతుంది. సో వాటి యొక్క కెమికల్ రియాక్షన్స్ చూద్దాం. హైడ్రాలసిస్ ఆఫ్ XeF2, XeF4 అండ్ XeF6 ఈ రెండింటిని కూడా హైడ్రాలసిస్ చేస్తే మనకి XeO3 అనేది ఫామ్ అవుతుంది. ఆ కెమికల్ రియాక్షన్కి వచ్చినప్పుడు అండి 6XeF4 plus 12H2O gives rise to 4Xe plus 2XeO3 plus 24HF plus 3O2. సో XeF4ని హైడ్రాలసిస్ చేస్తే మనకి జీనాన్ ట్రైఆక్సైడ్ XeO3 అనేది ఫామ్ అయింది. ఇన్ ద సేమ్ వే XeF6 హైడ్రాలసిస్ ఆఫ్ XeF6 plus 3H2O forms XeO3 plus 6HF. అంటే జీనాన్ హెక్సాఫ్లోరైడ్ని కూడా మనం హైడ్రాలసిస్ చేస్తే మనకి జీనాన్ ట్రైఆక్సైడ్ అనేది ఫామ్ అవడం జరిగిందండి. ఓకే, ఇప్పుడు జీనాన్ ట్రైఆక్సైడ్ యొక్క స్ట్రక్చర్కి వచ్చినప్పుడు జీనాన్ ట్రైఆక్సైడ్ ఈజ్ ద హైలీ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ అండి. ద స్ట్రక్చర్ ఆఫ్ XeO3 is pyramidal shape. Xe at middle which contains a lone pair of electrons and 3 oxygen atoms. 1, 2, 3. It is pyramidal shape. Next, XeO3 completed. Next compounds, partial hydrolysis of xenon hexafluoride. పార్షియల్గా జీనాన్ హెక్సాఫ్లోరైడ్ హైడ్రాలసిస్ చేసినప్పుడు మనకి XeOF4 అండ్ XeO2F2 అనేది
ఫామ్ అవుతుంది. సో ఆ కెమికల్ రియాక్షన్కి వచ్చినప్పుడు HCF6 ప్లస్ H2O gives rise to HCOF4 plus 2HF. Next, HCF6 plus 2H2O gives rise to HCO2F2 plus 4HF. అంటే మనం HCF6ని పార్షియల్గా హైడ్రాలసిస్ చేసినప్పుడు పార్షియల్ హైడ్రాలసిస్ ఆఫ్ xenon hexafluoride gives HCOF4 and HCO2F2. సో దీని యొక్క స్ట్రక్చర్కి వచ్చినప్పుడు xenon HCOF4 స్ట్రక్చర్కి వచ్చినప్పుడు xenon at middle, fluorine, double bond O and HCOF4. So which contains one pair of electrons. The structure is pyramidal tetrahedral shape. Okay, this is the structure of xenon tetrafluoride xenon oxides. ఆ xenon oxide లో దీని HCOF4 స్ట్రక్చర్ వచ్చినప్పుడు ఈ విధంగా డ్రా చేయాలి. HCF4 స్క్వేర్ ప్లానర్ అండి, నాట్ టెట్రాహెడ్రల్, స్క్వేర్ ప్లానర్ స్ట్రక్చర్. Scale planar structure. Okay, now coming to uses of the 18 group elements. So 18 group elements యొక్క uses గురించి మనం డిస్కస్ చేసుకున్నప్పుడు helium is a lightweight element and is also available in the form of gas. That's why helium is preferred to fill in balloons in metallurgical process. Because of light weight of helium is used to fill in the balloons for the metallurgical process. And the neon వచ్చినప్పుడు neon is used in discharge tubes and fluorescent bulbs. మనకి బయట కొన్ని షాపింగ్ మాల్స్లో కట్టి కొన్ని బల్బ్స్ అనేవి బ్రైట్గా డిఫరెంట్ కలర్స్లో మెరుస్తూ ఉంటాయి. సో వాటిలో నియాన్ గ్యాసెస్ని ఫిల్ చేస్తూ ఉంటారు. అండ్ ఆర్గాన్ వచ్చినప్పుడు టు క్రియేట్ ద ఎనర్ట్ గ్యాస్ అట్మాస్ఫియర్. సో ఎనర్ట్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయడానికి ఆర్గాన్ యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ xenon radon ఆర్ యూజ్డ్ ఇన్ ద బల్బ్స్ ఇన్ స్పెషల్ పర్పస్. xenon radon అనేది రేడియో యాక్టివ్ ఎలిమెంట్ కాబట్టి స్పెషల్ కేసులో మాత్రమే బల్బ్స్ని డిజైన్ చేసినప్పుడు మనకి xenon radon అనే వాటిని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఐ థింక్ ఎవ్రీవన్ అండర్స్టూడ్ వెల్ దీస్ కాన్సెప్ట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.